హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఉన్నామండి డాక్టర్ పి రాజేంద్ర కుమార్ గారితో. సార్ అయితే న్యూరాలజీలో స్పెషలిస్ట్ అనమాట, న్యూరాలజిస్ట్. ఏంటంటే నరాల స్పెషలిస్ట్ అనమాట. నరాలు మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్. మన బాడీ మొత్తం వర్క్ చేసేది నరాలతోనే. సో అసలు ఆ నరాలకి వచ్చిన ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం వస్తే అసలు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అనేది రాజేంద్ర కుమార్ గారు డాక్టర్ గారు అయితే మనతో ఉన్నారు. సో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బేసిక్గా హెడ్ఏక్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అసలు హెడ్ఏక్ వస్తే కంపల్సరీ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలంటారా? హెడ్ఏక్ అనేది చాలా కారణాలు ఉంటాయండి. ఫస్ట్ పాయింట్, ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్ట్రెస్ వల్ల కూడా హెడ్ఏక్ వస్తుంది. అంటే బాగా పని ఒత్తిడి అయినప్పుడు, బాగా టెన్షన్గా ఉన్నప్పుడు, ఓకే, వర్క్ ఆఫీస్ జాబ్ వర్క్ ఎక్కువ అయినప్పుడు కూడా హెడ్ఏక్ రావచ్చు. అప్పుడు జస్ట్ మన సింపుల్ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని స్లీప్ చేసి పడుకున్నా కూడా సరిపోతుంది. కొన్ని హెడ్ఏక్స్ అంటే మైగ్రేన్ హెడ్ఏక్ కూడా చాలా కామన్గా వస్తుంది. ఓకే, దానికైతే మన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది తీసుకోవాలి. కొంచెం ఎక్కువ సార్లు, నెలకి ఎక్కువ సార్లు వస్తుంటే హెడేక్ రాకుండా ఉండటానికి కోసం టాబ్లెట్స్ వాడాలి. ఇంకా కొన్ని హెడేక్స్ ఉంటాయి, దాన్ని సెకండరీ హెడేక్స్ అంటారు. ఓకే, అది చాలా లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి అనమాట. అది బ్రెయిన్లో ఒక్కొక్కసారి రక్తనాళాలు చిట్లినప్పుడు సబరెక్నాయిడ్ హెమరేజ్ అంటారు. అవి బాగా సీరియస్ హెడేక్స్ అనమాట. అవి వెంటనే మనం సిటీ స్కాన్ చేసి, ఒక్కోసారి బ్రెయిన్ లోపల బ్లీడ్ అవుతాయి అనమాట, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ అంటారు. అలాంటివి ఉంటే మాత్రం అది ఎమర్జెన్సీ అనమాట. అలాంటివి కనుక బ్లీడ్స్, సెకండరీ హెడేక్స్ అయితే మాత్రం ఇమీడియట్గా సిటీ స్కాన్, అవసరమైతే డిఎస్ఏ అని ఉంటుంది, డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ అని. ఒకసారి ఎన్యూరిజమ్స్ బ్లీడ్ అయ్యి అట్లా వస్తుంది, వాటి వల్ల కూడా హెడేక్ ఉంటుంది. అప్పుడు మన హాస్పిటల్ అడ్మిట్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. నార్మల్ హెడేక్కి ఆ హెడేక్ ఎలా తెలుస్తుంది సార్ పేషెంట్? ఇవన్నీ సెకండరీ హెడేక్స్ అన్ని సడన్గా వస్తాయి. ఎప్పుడు భరించలేనంత హెడేక్ రావటం, అక్యూట్గా సడన్గా వచ్చేస్తాయి. నిన్న పొద్దున బాగానే ఉన్నాను, సడన్గా వచ్చిందండి అలా చెప్తారు. భరించలేనంత హెడేక్ ఉంటుంది అనమాట. అలా వస్తే కనుక దట్ ప్రాబబ్లీ మనం సెకండరీ హెడేక్ కింద కన్సిడర్ చేసి ఒకసారి సిటీ స్కాన్ చేసి రూల్ అవుట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. పని ఒత్తిడి మీద వచ్చే హెడేక్ 4-5 రోజుల నుంచి అలా చిన్నగా నిదానంగా పెరుగుతూ ఉంటుంది. సాయంత్రం పూట ఎక్కువ హెడేక్ వస్తూ ఉంటుంది. అవన్నీ టెన్షన్, స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్స్ అన్నీ అలా ఉంటాయి. మైగ్రేన్ హెడేక్స్ కూడా చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంటుంది. పని ఒత్తిడి పోయినప్పుడు కూడా మైగ్రేన్ హెడేక్ పెరుగుద్ది. దానికి ప్యాథోఫిజియాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవి అంత ఎమర్జెన్సీ కాదు, కానీ వాటికి ట్రీట్మెంట్ వాడితే సరిపోతుంది.